ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా హృదయాలను తెరువుము. ప్రభువా, భయంతో కాదు విశ్వాసంతో నడిచే హృదయాన్ని మాకు దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు స్వయంగా వాగ్దానం చేసిన దేశం కళ్ళ ముందే కనిపించింది. కానీ ఆ దేశంలోకి వెళ్ళాల్సిన ప్రజలు ఎందుకు వెనక్కి తిరిగారు? దేవుడు సముద్రాన్ని చీల్చాడు, ఆకాశం నుంచి ఆహారాన్ని ఇచ్చాడు, మేఘం ద్వారా నడిపించాడు. అయినా ఒక వార్త విన్న వెంటనే లక్షల మంది విశ్వాసం ఎందుకు కూలిపోయింది? ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలలో కానానును చూశారు. కానీ భయం వల్ల దేవుని వాగ్దాన దేశంలోకి ఎందుకు ప్రవేశించలేకపోయారో ఇప్పుడు చూద్దాం. వారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న వాగ్దాన దేశం సరిహద్దుకు చేరుకున్నారు. ఇది సాధారణ భూమి కాదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎన్నో సంవత్సరాలుగా వారు ఈ క్షణాని కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ దేశం వారి కళ్ళ ముందుంది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, ఆ దేశాన్ని పరిశీలించడానికి మనుషులను పంపు. మోషే ప్రతి గోత్రం నుంచి ఒక్కో నాయకుడిని ఎంపిక చేశాడు. మొత్తం 12 మంది. వారిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. ఆ 12 మంది కానాను దేశంలోకి ప్రవేశించారు. అక్కడ వారు కొండలు చూశారు, బలమైన పట్టణాలను చూశారు, పంటలతో నిండిన భూమిని చూశారు. ఆ దేశం నిజంగానే అద్భుతంగా ఉంది. భూమి చాలా సారవంతంగా ఉంది. అక్కడ ద్రాక్ష పండ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఒక గుత్తిని 2 కలిసి మోసుకురావాల్సి వచ్చింది. వారు అంజూరపు పండ్లు, దానిమ్మలు కూడా తెచ్చారు. వారు కళ్ళతో దేవుని వాగ్దానాన్ని చూశారు. అలా 40 రోజుల పాటు దేశమంతా పరిశీలించి తిరిగి శిబిరానికి వచ్చారు. ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ దేశం ఎలా ఉంటుందో, మనం గెలుస్తామా, అది నిజంగా మంచి దేశమేనా అని. అందరి హృదయాల్లో ఆశ ఉంది. అప్పుడు గూఢచారులు మాట్లాడడం ప్రారంభించారు. అవును, ఆ దేశం నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఇవి అక్కడి ఫలాలు. అది విన్న ప్రజలు ఆనందపడ్డారు. కానీ కొద్ది క్షణాల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ 10 మంది గూఢచారులు ఇలా అన్నారు, అక్కడ ప్రజలు చాలా బలవంతులు, పట్టణాలు చాలా పెద్దది, గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి, అక్కడ అనాకీయులు ఉన్నారు, మేము వారి ఎదుట మిడతల వల్లే ఉన్నాము. ఆ మాటలు ప్రజల హృదయాల్లో భయాన్ని నింపేశాయి. ఇప్పటి వరకు దేవుడు చేసిన అద్భుతాలను గుర్తుపెట్టుకున్న ప్రజలు ఇప్పుడు శత్రువుల పరిమాణాన్ని మాత్రమే చూస్తున్నారు. అప్పుడు కాలేబు ముందుకు వచ్చాడు. అతను ప్రజలను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు, మనము వెంటనే వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుందాం. మనము ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే కాలేబు సమస్యలను కాదు, దేవుణ్ణి చూశాడు. కానీ మిగతా 10 మంది ఇంకా ఎక్కువ భయాన్ని వ్యాప్తి చేశారు. ఆ దేశం మనలను నాశనం చేస్తుంది, అక్కడి ప్రజలు రాక్షసుల్లా ఉన్నారు. ఇలా ఒక నెగిటివ్ మాట లక్షల మంది విశ్వాసాన్ని కూల్చేసింది. 2 మాత్రమే విశ్వాసంతో నిలబడ్డారు. వారు యెహోషువ మరియు కాలేబు. ఆ రాత్రి మొత్తం శిబిరం ఏడుస్తుంది. ఐగుప్తులోనే చనిపోయి ఉంటే బాగుండేది. ఎందుకు దేవుడు మనలను ఇక్కడికి తీసుకొచ్చాడు? మన భార్యలు, పిల్లలు చనిపోతారు అని అనుకున్నారు. భయం మనిషిని దేవుని వాగ్దానాన్ని కూడా సందేహించేటట్లు చేస్తుంది. ప్రజలు ఇంకా ఇలా అన్నారు, మనకు కొత్త నాయకుడిని ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అది చాలా ప్రమాదకరమైన మాట. ఎందుకంటే వారు బానిసత్వాన్ని స్వేచ్ఛ కంటే మెరుగైనదిగా భావించారు.
దేవుడు చేసిన అద్భుతాలను వారు మర్చిపోయారు. ఎర్ర సముద్రం చీలడం, ఆకాశం నుంచి మన్నా రావడం, మేఘస్తంభం వారిని నడిపించడం అన్నీ మర్చిపోయారు. అప్పుడు మోషే, అహరోను ప్రజల ముందే నేల మీద పడ్డారు. ఇది కేవలం భయం కాదు, ఇది దేవునిపై అవిశ్వాసమని వారికి అర్థమైంది. అప్పుడు యెహోషువ, కాలేబు తమ బట్టలు చింపుకొని ఇలా అన్నారు, ఆ దేశం చాలా మంచిది. దేవుడు మనతో ఉంటే మనం ఖచ్చితంగా గెలుస్తాము. వారిని చూసి భయపడకండి అని అన్నారు. అలా వారి రక్షణ వారిని విడిపించింది. అలానే దేవుడు మనతో ఉన్నాడు అని అంటారు. ఇది నిజమైన విశ్వాసం. వారు పరిస్థితులను కాదు, దేవుని శక్తిని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రజలు వినలేదు. యెహోషువ, కాలేబులను రాళ్లతో కొట్టాలని అనుకున్నారు. విశ్వాసం మాట్లాడినప్పుడు భయం కోపంగా మారుతుంది. అప్పుడే దేవుని మహిమ ప్రత్యక్షమైంది. మందిరం దగ్గర దేవుని సన్నిధి కనిపించింది. ప్రజలు భయపడ్డారు. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఈ ప్రజలు ఇంకా ఎంతకాలం నన్ను నమ్మరు? ఎన్ని అద్భుతాలు చూపించినా వారి హృదయం మారడం లేదు. దేవునికి బాధ కలిగింది. ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు, వారిని విడిపించాడు, నడిపించాడు. కానీ వారు భయాన్ని ఎక్కువగా నమ్మారు. అప్పుడు మోషే ప్రజల కోసం ప్రార్థించాడు. ప్రభువా, వారిని క్షమించుము, నీవు కృపగల దేవుడవి అని ప్రార్థన చేశాడు. మోషే తన ప్రజల కోసం నిలబడ్డాడు. దేవుడు ప్రజలను పూర్తిగా నాశనం చేయలేదు, కానీ తీర్పు చెప్పాడు. ఈ తరము వాగ్దానం దేశంలోకి ప్రవేశించరు. 20 సంవత్సరాలు పైబడిన వారు అరణ్యంలోనే మరణిస్తారు. 40 రోజులు దేశాన్ని పరిశీలించారు. అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతారు. కానీ దేవుడు ఇలా అన్నాడు, కాలేబు నన్ను పూర్తిగా అనుసరించాడు. యెహోషువ, కాలేబు మాత్రమే ఈ దేశంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే వారు భయాన్ని కాదు, దేవుణ్ణి నమ్మారు. కొంతసేపటి తర్వాత ప్రజలకు తమ తప్పు అర్థమైంది. ఇప్పుడు మనం వెళ్దాం అన్నారు. కానీ అది ఆలస్యమైంది. దేవుడు వారితో లేడని మోషే హెచ్చరించాడు. అయినా వారు యుద్ధానికి వెళ్ళారు. వారు ఓడిపోయారు. ఎందుకంటే దేవుని సమయం లేకుండా విజయం అనేది ఉండదు. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది కదా. దేవుని వాగ్దానం ఇస్తాడు, కానీ మధ్యలో సమస్యలు కనిపిస్తాయి. అప్పుడు మనము ఏది చూస్తాము? సమస్యలనా లేక దేవుణ్ణా? 10 మంది సమస్యలను చూశారు, 2 మాత్రమే దేవుణ్ణి చూశారు. భయం ఎప్పుడు చెప్తుంది దేవుడు ఉంటే సాధ్యమే అని. నీ జీవితంలో కూడా ఒక కానాను దేశంలో ఉండవచ్చు. అది కల కావచ్చు, దేవుడిచ్చిన పిలుపు కావచ్చు, ఒక వాగ్దానం కావచ్చు. భయంతో వెనక్కి తిరగవద్దు. చివరిగా ప్రార్థన. ప్రభువా, పరిస్థితులను చూసి భయపడే హృదయం కాక నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయము. యెహోషువ, కాలేబు లాంటి ధైర్యాన్ని మాలో కలగచేయము. నీ వాగ్దానాన్ని చివరి వరకు నమ్మే శక్తిని మాకు దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.